కర్నూలు జిల్లా ఆదోని మండలం పెస్తలబండ గ్రామంలో ఇంటింటికి కూటమి కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చెరువు నుంచి పైప్ లైన్ ద్వారా తాగునీరు అందించే అవకాశాలను పరిశీలించి త్వరితగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సహకారంతోనే పెసలబండను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అప్పటికైనా ఇంప్రూవ్ కావాలి. కూటమి నాయకులు వస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. పెసలబండ గ్రామంలో కూటమి నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలని వివరించాం. అందరికీ అందుతున్నాయా లేదా అని విచారించుకున్నాం. ఇంటింటికి తిరిగి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ సమస్యలు, కొంతమందికి పెన్షన్ లేవంటారు, కొంతమందికి ఇల్లు లేవంటారు, కొంతమందికి పొలం లేదంటారు, కొంతమందికి సమస్య ఉందంటారు. ఇట్లా ప్రభుత్వం నుంచి ఏం సాయం చేయగలం ప్రతి కుటుంబానికి అనే విధంగా మేము నాయకులందరూ కలిసి ఈరోజు పెసలబండ మొత్తాన్ని తిరిగాం. 2-3 విషయాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, మంచినీళ్లకు సంబంధించిన సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రెండోది, చెరువుకి పైపుల ద్వారా కొంత నీళ్లు నింపగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇది మంచి ఆలోచన కూడా. దీన్ని ఏ విధంగా చేయవచ్చు